నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తూ విద్యార్థులకు రాజకీయ అవగాహన కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. టీడీపీ నగర అధ్యక్షుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ సూర్యనారాయణరావుల స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా అన్ని వర్గాలను మోసగించారు. చంద్రబాబు తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రజల నుంచి నేతలు పుట్టుకు రావాలన్న ఉద్దేశంతో ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీ పర్యటన. డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి వివరాల వెల్లడి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తూ విద్యార్థులకు రాజకీయ అవగాహన కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నగర అధ్యక్షుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ సూర్యనారాయణరావులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థి మహమ్మద్ అసఫ్ మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం దక్కడంపై వారు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి అసన్ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి నారా లోకేష్ అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహించి భావి భారత పౌరులైన విద్యార్థులకు అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ గురించి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అసెంబ్లీలో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయో ఈ విద్యార్థి ద్వారా సహచర విద్యార్థులకు తెలుస్తాయన్నారు. కడప నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో తెలియజేసే అవకాశం మహమ్మద్ అనస్కు లభించిందని, ఆ విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైదుకూరు నుంచి రాజధానికి వెళ్తున్న అనస్కు ఒక ఎమ్మెల్యే హోదాలో సాగనంపై చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి నారా లోకేష్కు కడప నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం మరియు అస్సలాము అలైకుం. చాలా సంతోషమైనటువంటి దినం ఈరోజు. ఎందుకంటే మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాక్ అసెంబ్లీ అని విద్యార్థులకు కండక్ట్ చేశారు. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం కాబట్టి విద్యార్థులు ఎవరైతే చురుగ్గా ఉన్న విద్యార్థులు అసెంబ్లీలో పాల్గొంటే వాళ్ళకు భవిష్యత్తు ఏందనేది, అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయం పట్ల పిల్లలకు అవగాహన ఉండాలా, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఈ దశ నుండే కన్నా వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారనే ముఖ్య ఉద్దేశంతో మన భారతదేశంలోనే ఏ మంత్రి చేయనటువంటి ఈ కార్యక్రమాన్ని, మహోన్నత కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు చేయడం చాలా సంతోషము. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నుండి ఉర్దూ మెయిన్ స్కూల్ నుండి మన సయ్యద్ మొహమ్మద్ అనస్ సెలెక్ట్ కావడము చాలా సంతోషంగా ఉంది. మన కడప కాన్స్టిట్యున్సీ నుంచి ఈ పిల్లోడు సెలెక్ట్ అయినారు. ఈరోజు సాయంత్రం అనేది ఖచ్చితంగా ఈరోజు బయలుదేరుతారనమాట అమరావతికి. ఈ పిల్లోడు ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రతి ఒక్కటి కూడా రేపు అసెంబ్లీలో చర్చిస్తారు. వీళ్ళకి ఎట్లా డిజైన్ చేస్తారు, ఏం ప్రోగ్రామ్ అంతా వాళ్ళకి ఈరోజు నుంచి ట్రైనింగ్ ఇస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లోడు రేపు అసెంబ్లీకి పోయి వచ్చిన తర్వాత ఈ పిల్లోడిని చూసి చాలామంది పిల్లోళ్ళు నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్క పిల్లోనితో ఏది సాధ్యం కాదు. ఈ పిల్లోడు రేపు పోయి వచ్చిన తర్వాత ఈ పిల్లోని అనుసరిస్తూ ప్రతి ఒక్క పిల్లవాడు ఫలానా అనస నేను వెళ్ళినాడు అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క విద్యార్థి, కేవలం ఈ స్కూల్ వరకే కాదు, మన కడప జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి, వీళ్ళే మన దేశ భవిష్యత్తు కాబట్టి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఈరోజు సాయంత్రం బయలుదేరుతారు. వీళ్ళకు పాయింట్ వచ్చి మైదుకూరులో పెట్టినారు. కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున కడప నుంచి ఈ పిల్లవాడిని మా సొంత వెహికల్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ బస్సు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు డ్రాప్ చేసి వస్తాము. ఎందుకంటే ఎమ్మెల్యే మాదిరి వెళ్తున్నాడు కాబట్టి అది ఆ విధమైన రెస్పెక్ట్ మేము చేయాలి. కాబట్టి నేను కడప టౌన్ ప్రెసిడెంట్గా, టీడీపీ ప్రెసిడెంట్గా ఆ కార్యక్రమాన్ని దగ్గర నిర్వహిస్తానని నేను మాటిస్తున్నాను. మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాక్ అసెంబ్లీ నిర్వహించి విద్యార్థులలో రాజకీయ అవగాహన కల్పించే దానికోసమని ఒక మంచి మహత్తరమైన ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా కడపకు సంబంధించిన ఉర్దూ స్కూల్లో 25వ డివిజన్లో ఉన్న ఉర్దూ మెయిన్ స్కూల్లో కడప ఎమ్మెల్యే తరఫున మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన సయ్యద్ అహ్మద్కు అభినందనలు తెలుపుతున్నారు. బాగా మన కడప సమస్యల గురించి మాట్లాడతాడని కోరుకుంటున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం.
ఈరోజు మాకెంతో శుభదినం. ఎందుకంటే మా పాఠశాల నుంచి మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ మెయిన్ నుంచి మహమ్మద్ ఆనస్ అనే అబ్బాయి మాక్ అసెంబ్లీకి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సెలెక్ట్ కావడం అనేది మా పాఠశాలకు ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము. ఈ విషయం అందరికి తెలిసిన తర్వాత మన 25th డివిజన్ కార్పొరేటర్ గారైనటువంటి శ్రీ సూర్యనారాయణ సార్ గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ టీడీపీ తరపున మన్సూర్ అలీ ఖాన్ గారు వచ్చి ఆ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించి అతన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ అబ్బాయి ఈరోజు ఇలా సెలెక్ట్ కావడం వెనక ప్రతి టీచర్, మా పాఠశాలలో ఉండే ప్రతి టీచర్ యొక్క కృషి ఎంతో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సో విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, నారా లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. పంటల సాగుకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించకపోవడంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్నారు. పంటల సాగు తీవ్రంగా నష్టపోయిన వందలాది మంది రైతులు నష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాదులే లేరని అన్నారు. మరోవైపు అకాల వర్షాలకు లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలను కోల్పోయిన వారిని ఆదుకునేవారు లేరన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా పత్తి, వరి, ఉల్లి, మిర్చి, టమోటా, మొక్కజొన్న అన్ని రకాల పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడ్డారన్నారు. బచావత్ ట్రైబ్యునల్లో రాయలసీమకు కేటాయించిన ప్రతి టీఎంసీ నీటిని అందించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ తమ తీరును మార్చుకుని రైతాంగంతో పాటు ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం పూర్తయిపోయింది. ఈ 1.5 సంవత్సరంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి దాని ఆధారపడిన రైతులను, రైతు కార్మికులను గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాలు పెట్టినా అప్పుడు కరువు కానీ, వరదలు కానీ విలయతాళనం చేస్తున్న పరిస్థితి గతంలో చూడడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. కర్మగాలి. సో ఈ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈ 1.5 సంవత్సర కాలంలో రైతులందరూ కూడా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా పట్టించుకున్న పాపన పోలేదు, రైతులకు విత్తనాలు దొరక్కపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు, ఎరువులు అందకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు, పంట నష్టం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు, ఇన్సూరెన్స్ అతిగతి లేదు. ఈ రకంగా ఏమి జరిగినా పట్టించుకున్న పరిస్థితి లేదు. త్రూఅవుట్ ఆంధ్ర రాష్ట్రం అన్ని పంటలు ఆ విధంగా వేసిన పంట వేసినట్టుగానే నష్టం వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది మంది రైతులు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడమో లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడమో అన్న కూడా చేయలేదు. సో తప్పకుండా ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో ఆంధ్ర రాష్ట్రానికి 512 టీఎంసీలు అలాట్ చేశారో దాంట్లో ఒక్క టీఎంసీ తగ్గినా చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా మతికి పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రజలందరూ కూడా
ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా సరిగా వాదనలు వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. KWDT 2లో సరిగా వాదనలు ఆంధ్ర రాష్ట్రం తరఫున వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నువ్వేదో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటావు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది ఆపిచ్చే కార్యక్రమం చేయి. ఆ రివ్యూ లేకుండా చేయి. బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం పోతామని చెప్పించే కార్యక్రమం చేయి. నీ పలుకుబడి ఉపయోగించి దానివల్ల రాయలసీమ బాగుపడే కార్యక్రమం జరుగుతుంది. మిగతా రాష్ట్రం అంతా కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది. అటువంటిది మనం ఇంత నిర్లక్ష్యము, ఇంత దారుణం. ప్రజలంటే లెక్కలేదు, రాష్ట్రం అంటే లెక్కలేదు. మనం అంతా కూడా ఎల్లవేళలా ఎప్పుడు లంచాలు కమిషన్లు ఎక్కడ వస్తాయో దానికి మాత్రమే మనం అంతా టైం అంతా కేటాయించే కార్యక్రమం జరుగుతోంది. సో దానివల్ల ప్రజలు రాష్ట్రం అంతా నష్టపోయే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. సాస్కి పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహకారం అందించే పథకం ద్వారా గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట, గాడ్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. జనవరి నెలలో గండికోట ఉత్సవాల నిర్వహణకు మునుపే పూర్తి కావాల్సిన ఎంట్రన్స్, ఎలివేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఇంజనీర్లు, ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించి మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఆయన బారి నుంచి తమకు రక్షణ కల్పించి తమకు తగిన న్యాయం చేయాలని వేముల మండలానికి చెందిన బేరి దేవభూషణం కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేర్ల పార్థసారథి రెడ్డి వేముల గ్రామానికి చెందిన కృపాకర్ రావు నుంచి 2009లో 17 సెంట్ల ఇల్లు, 49 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారని, అయితే పార్థసారథి రెడ్డి కృపాకర్ రావుకు డబ్బులు చెల్లించలేదన్నారు. డబ్బుల కోసం కృపాకర్ రావు ఒత్తిడి చేయడంతో పార్థసారథి రెడ్డి ఎవరికైనా అమ్ముకోమని డాక్యుమెంట్స్ను కృపాకర్ రావుకు ఇస్తూ ఇందుకు ఎలాంటి అడ్డు చెప్పనని ఓసీ సంక్షేమ సంఘం లెటర్ ప్యాడ్ పైన అంగీకారం తెలుపుతూ లెటర్ రాశారన్నారు. దీంతో తాను కృపాకర్ రావు నుంచి 2018లో మొత్తం 67 లక్షలకు ఆస్తులను కొనుగోలు చేయడం జరిగిందని, ఆ తర్వాత వారు తనకు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. 2019 మార్చి 18న రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కృపాకర్ రావుతో పాటు పార్థసారథి రెడ్డికి న్యాయస్థానం ఆదేశించిందని, అయితే 17వ తేదీన కృపాకర్ రావు చనిపోయారన్నారు. తరువాత పార్థసారథి రెడ్డి తనకు ఆ ఇంటిని స్థలం రిజిస్ట్రేషన్ చేయించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తనకేదైనా ప్రాణహాని జరిగితే అందుకు పార్థసారథి రెడ్డి కారణమన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తనకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దేవభూషణం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2019 సంవత్సరంలో పేర్ల పార్థసారథి రెడ్డి అనే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి కబంధ హస్తంలో నుంచి మమ్మల్ని నడిపించాలని కోరుతున్నాము. 2019 సంవత్సరంలో చిన్నతోట కృపారావు అనే అతని ఇల్లు, ఒక 49 సెంట్లు స్థలము రెండు కలిసి పార్థసారథి రెడ్డి గారి పేరు మీద కృపారావు తన అవసరం నిమిత్తము రిజిస్ట్రేషన్ చేయించాడు. దాన్ని తిరిగి మళ్ళీ తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపిస్తా అని చెప్పి కృపారావుతో రాపించుకొని, మళ్ళీ తర్వాత కృపారావుకు తర్వాత నోటి మాట కాదు నాకు ఏదన్నా ఒకటి రాపిండి అని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓసీ సంక్షేమ సంఘ సమాఖ్య ఐకాసా అనే లెటర్ బ్యాడ్ మీద
కృపారావు ఆస్తి కృపారావుకి రాపిస్తున్నాను, కృపారావు ఎవరికి అమ్ముకుని నేను అభ్యంతరం చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని రాసి సర్వే నెంబర్లు విస్తీర్ణం అన్నీ రాసి దాని మీద సంతకం పెట్టి ఒరిజినల్ దస్తవీధులు ప్లస్ ఈ రాసి ఇచ్చిన ఓసీ సంఘం లెటర్ ప్యాడ్ ఇచ్చి అతనికి ఇచ్చి పంపించాడు. ఆ కృపారావు మా దగ్గరికి వచ్చి నా రెండవ భార్యకు టీచర్ పోస్టుకు డబ్బులు కావాలి నాయన, ఈ ఊర్లో ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నాయన అని చెప్పి మా దగ్గరకు వచ్చి ప్రాధేయపడగా మేము మా అల్లుడు గారైన వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఇట్లా రోడ్లో ఇట్లా ఇల్లు స్థలము ఉండదక్క, అది ఇట్లా అమ్ముతామని వచ్చినారు, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయంటే ఆమె 28 లక్షల డబ్బులు కృపారావుకి ఇచ్చి ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకునేది. ఇది ఆమె రాపించుకున్న అగ్రిమెంట్ రాపించుకున్నప్పుడు అగ్రిమెంట్లో ఇల్లు స్థలము అమ్మినట్టు కృపారావు రాపించాడు. తర్వాత ఆ ఇంటి బీగాలు అన్నీ మాకు పార్థసారెడ్డి గారే వాళ్ళ అసిస్టెంట్ శివ అనే అతనితో బీగాలు ఇచ్చి పంపించాడు. ఆ పాత ఇంటిని మేము తీసుకొని ఆ ఇంటిని అంతా రిపేర్ చేయించుకొని ఆ ఇంటిలోకి నీళ్ళు అందొస్తుంటే ట్రాక్టర్లు కొక్కిలేండి పెట్టి అవన్నీ బూడిపించుకొని తర్వాత చుట్టూ పారు కూడా కాంపౌండ్ కట్టించుకొని దానిపైన ఈ మాదిరి మేము ఆ ఇంటిని అంతా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా మేమే మా సొంత డబ్బులతో రెండో ఫ్లోర్ కూడా ఇల్లు కట్టుకున్నాము. 2019 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఆ ఇంట్లోనే మేము ఉన్నాము. అప్పుడు ఆ కృపారావు పార్థసారెడ్డి ఇద్దరు కలిసి నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారు. అప్పుడు నేను మొబైల్ కోర్టులకి కడప కోర్టులో వేశాను. అప్పుడు కోర్టు వారు కృపారావుకు పార్థసారెడ్డికి నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు కోర్టుకు హాజరయ్యి అప్పుడు పేర్ల పార్థసారెడ్డి గారిని కృపారావును మమ్మల్ని అందరినీ హాల్లోకి పిలిచి కోర్టు హాల్లోకి పేర్ల పార్థసారెడ్డి మీరేనని అడిగితే అవును నేనే అన్నాను. కాదయ్యా, కృపారావు ఆస్తి కృపారావుకు రాపించావు, అతను భూషణం అని అతనికి అమ్ముకున్నాడు, మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తామని మాట ఇచ్చినారు కదా, అతనికి రిజిస్ట్రేషన్ చేపియాలి కదా అని చెప్తే నేను రిజిస్ట్రేషన్ చేపిస్తానని అమ్మలేదు, కృపారావు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా అని చెప్తే నేను నమ్మి అతనికి దస్తవీధులు ఇచ్చాను, ఇప్పుడు మీరు నోటీసు పంపించినాక నాకు తెలిసింది అని చెప్పి పార్థసారెడ్డి గారు కోర్టులో చెప్పారు. అప్పుడు పార్థసారెడ్డి గారితో మీరు నిజాయితీపరుడుగా ఉన్నారు, అయితే మరి కృపారావుకు రాసి ఇచ్చినావు కదా, ఈ ఇండ్లు ఎవరికైనా అమ్ముకోపో నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పి రాసి ఇచ్చినావు కదా, ఇది నువ్వే కదా రాసి ఇచ్చిందని చెప్పి కోర్టు వారు ఇస్తే ఈ సంతకం నాది కాదని చెప్పి ఆడ బుకాయించాడు. తర్వాత సరే అటైతే అని చెప్పి మళ్ళా కృపారావుకు మేము డబ్బులు ఇచ్చిన దాంట్లో పేర్ల పార్థసారెడ్డి ఇక్కడ సంతకం కూడా పెట్టాడు. ఆయన కాక మళ్ళీ వచ్చేసి సుధాకరు, షాలిం ఖాను, తులసాకు రాము వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు. మేము కృపారావుకు డబ్బులు ఇచ్చిన దాంట్లో స్వయాన పార్థసారెడ్డి రాసి సంతకం పెట్టాడు. ఇప్పుడు ఆ కోర్టు వారు అడిగినప్పుడు అది నాకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్తే మేము నమ్మి కృపారావుకి ఇచ్చినాను అని అబద్ధం చెప్తే అప్పుడు కృపారావు మీద కేసు పెట్టని చెప్పి కోర్టు వారు జడ్జి గారు అంటే కృపారావు మీదనే కాదు నా ఇంటి జైలుకి వచ్చిన భూషణం పైన కూడా కేసు పెడతా అని చెప్పినాడు. అప్పుడు నీ నిజాయితీ నిరూపించుకోయా అని జడ్జి గారు చెప్తే అప్పుడు సర్లే సార్ అన్నాడు. మరి డబ్బులు ఇచ్చిందంటే కూడా నువ్వు సాక్షి సంతకం పెట్టినావు కదంటే అవును సార్ పెట్టినా సార్ అన్నాడు. రొంతన్నా బుద్ధి ఉండాలి, ఒక లాయరు అంటున్నావు, పొలిటికల్గా ఒక లీడరు అంటున్నావు, మళ్ళీ నువ్వు కులాన కాపోనివి అంటున్నావు, నువ్వు ఇట్లా మాదిరి చేయడము ఒక ఎస్సీ మాలోనికి మాదిరి చేయడం కరెక్ట్ కాదు, ఒక నెల టైం ఇస్తాను మీరు అతనికి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి 2019 మార్చి 18వ తేదీకి వాయిదా వేశాడు. రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఒప్పుకొని బయటకు వచ్చినారు. 2018 మార్చి రాకముందే 17 రాత్రికి కృపారావు చనిపోయినాడని మాకు వార్త తెలిసింది. ఒక రోజు ముందు తెల్లవారితే మాకు రిజిస్ట్రేషన్ చేపిస్తామని ఒప్పుకొని వచ్చినారు. రాత్రికే కృపారావు చనిపోతాడు. మళ్ళీ తిరిగి మేము కృపారావు కోర్టు కాటికి పోతే కృపారావు చనిపోయాడని వాళ్ళ తరఫున లాయర్ ఒక కాగితం తీసుకొచ్చి పెట్టాడు. మళ్ళీ పార్థసారెడ్డి గారు హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ అయినారని ఒక కాగితం తీసుకొచ్చి పెట్టారు. ఈ మాదిరి ఆయన మమ్మల్ని అన్ని విధాలు ఇబ్బంది పెడతా ఉన్నాడు. నేను దీని విషయము నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయాను, మన సవితమ్మ ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయాను, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసుల దగ్గరికి తీసుకుపోయాను, హోమ్ మినిస్టర్ అంగల్పూడి అనిత గారి దృష్టికి తీసుకుపోయాను, పవన్ కళ్యాణ్ ఆఫీసుకు కూడా తీసుకుపోయాను. కానీ ఎవరు దీనిపైన మాకు న్యాయం జరిగేటట్లు ఎవరు చేయడం లేదు. మీ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సార్కి తెలియపరిచి తర్వాత పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ మీ ప్రెస్ మీట్ ద్వారా మాకు తెలిపించి మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని అందరినీ మీ ప్రెస్ ద్వారా మేము కోరుతున్నాము. తర్వాత ఈ మధ్య పులివెందుల జడ్పీ ఎన్నిక జరిగినప్పుడు అక్కడ వేల్పుల రామని అతన్ని అటాక్ చేశారు పేర్ల పార్థసారెడ్డి వాళ్ళ బంధువులు. అక్కడ తర్వాత అది జరిగిన తర్వాత ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే, నిన్ను చంపుతారు, నిన్ను చంపి నీ ఇండ్లుని ఎంత స్వాధీనపరుచుకుంటామని చెప్పి జనాలంతా నన్ను ఈ మాదిరి అంటున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను చంపుతానని చెప్తున్నారు. మా కుటుంబానికి నా కూతురుకున్న ఆళ్ళునికి మా భార్యకు ఏదైనా జరిగితే ప్రాణహాని వారి ద్వారానే నాకు ప్రాణహాని ఉంది. మాకు ఈ ఆస్తిని మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాము.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ, సిఐటియుసి తదితర కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్రం జారీ చేసిన కార్మిక వ్యతిరేక ఉత్తర్వులను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల ఆత్మార్పణ, బలిదానాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. బ్రిటిష్ కాలంలోనే కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న తమ హక్కులను ఈ సందర్భంగా కాలరాయడం తగదన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ సర్కార్ ఊడిగం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కూడా 10 గంటల పని దినాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈఎస్ఐ, బోనస్, పీఎఫ్ సమ్మె చేసే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్లలో యాక్ట్లో మార్పు చేయడం దారుణమన్నారు. వివిధ సంస్కరణల పేరుతో కార్మికుల నడ్డి విరిచే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న కార్మిక చట్టాలను కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన ఈ అంశాలపై దేశవ్యాప్త పోరాటాలకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. దేశంలో మోడీ సర్కారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మార్పణలతో, బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ కాలంలోనే కార్మికుల హక్కుల కోసం నినదించి కార్మిక చట్టాలు సాధించుకునేటువంటి చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉన్నది. అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం ఈ దేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అనేక రకాల పోరాటాలు, బలిదానాలతో 44 రకాల కార్మిక చట్టాలు సాధించుకుంటే 44 రకాల కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో కేంద్ర సర్కార్ వ్యవహారం చేస్తూ ఉన్నది. 26వ తేదీన దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో పోరాటానికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది. అందుకోసమే ఆ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఈరోజు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసేటువంటి 4 కోడ్స్ను రద్దు చేసే కార్యక్రమానికి ఏఐటీయూసీ, సిఐటియు మీద కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఈరోజు కడపలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 139 సంవత్సరాల కిందట కార్మికులు ప్రాణాలు తెగించి 8 గంటల పనిదినం సాధించుకుంటే ఆ 8 గంటల పనిదినాన్ని ఈరోజు కాల్ రాసి నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ ఏఐటీసీ, సిఐటి, ఇతర కార్మిక ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరపున ఈరోజు కడప అంబేద్కర్ స్టాచ్యూ గారి దగ్గర ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రజల నుంచి పుట్టుకు రావాలన్న ఉద్దేశంతో పార్టీ నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీ రాష్ట్రంలో ప్రత్యేక కమిటీ పర్యటించి అభిప్రాయ సేకరణ చేపట్టనుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును కాపాడాలన్న ఉద్దేశంతో ఓట్ చోరీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయన్నారు. దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టి ప్రజల అభిప్రాయాలు సేకరించారన్నారు. బీజేపీ అధిష్టానం తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెట్టి పాలన కొనసాగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రజల నుంచి పుట్టుకు రావాలని కోరుకుంటూ సంఘటన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఈ కమిటీ డీసీసీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పనిచేసి వారి నుంచి ఈ నెల 24వ తేదీన 10 రోజుల పాటు పర్యటించి దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. ఉత్సాహవంతులు కమిటీని సంప్రదించి దరఖాస్తు సమర్పించవచ్చని ఆమె తెలిపారు. దేశం, ప్రజలు పార్టీ కోసం పనిచేయాలనుకున్న వారు కమిటీ ఎదుట హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తరమైన కార్యక్రమము గతంలో చేపట్టడం జరిగింది. ఓట్ చోరీ గురించి ఈ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సంతకాల ద్వారా సేకరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు
ఓటు హక్కు అనేది మనము దాన్ని నిలబెట్టుకోవాలా, మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఓటు వాళ్ళు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది రాహుల్ గాంధీ గారు దాన్ని గట్టిగా చేపట్టి మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతూ నాయకత్వం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కాకుండా కేవలం వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళనే వాళ్ళు ఎన్నుకుంటా ఉండడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వారి ఆదేశాల మేరకు సెలెక్షన్ అనేది ప్రజల్లో నుంచే తీసుకోవాలనే ఉద్దేశంతో దేశంలో అన్ని జిల్లా అధ్యక్షులను ప్రజల ద్వారానే ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సంఘటన్ సృజన్ అభియాన్ అని ఎస్ఎస్ఏ కమిటీ. అందులో ఢిల్లీ ఏఐసిసి నుంచి ఒకరు, రాష్ట్రం నుంచి ముగ్గురు, డిస్ట్రిక్ట్ నుంచి ఒకరు కలిసి 5 మందితో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు, ప్రజలు ఉద్దేశాలను తీసుకొని డిసిసి అధ్యక్షులను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను అందరినీ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే రేపు 24వ తేదీ నుంచి 10 రోజులు మన జిల్లాలో ఆ కమిటీ పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరించి మంచి నాయకత్వాన్ని పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఉత్సాహవంతులైన వాళ్ళు, ప్రజల కోసం పాటుపడాలనే ఆశ ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆశ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కమిటీ ముందుకు వచ్చి వాళ్ళ దరఖాస్తులు చేసుకోవచ్చు. పార్టీని, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలా, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, ఈ దేశానికి సరైన పార్టీ అని తలంచే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పొచ్చు. వారు నాయకత్వాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు వాళ్ళ యొక్క దరఖాస్తులను ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా ఈ జిల్లాల వారికి తెలపాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో 20 మంది పిల్లలను ఉండాల్సిన చోట కేవలం 3 మంది ఉండడమే హాజరైన విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే హాజరు పట్టికను సరిగా నిర్వహించకపోవడం, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ల విధుల్లో నిర్లక్ష్యం చూపుతూ అందరూ ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండడంపై ఎమ్మెల్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల పోషణ, విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విరుద్ధంగా ఈ తరహా నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని హెచ్చరించారు. విధుల్లో అలక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్సీ ఆదేశాలు జారీ చేశారు. అందరూ ఇమ్మని చెప్తాం నోటీసులు మీకు. కానీ అమ్మ మీకేం సంబంధం? నువ్వు ఐసీడీఎస్ పీడీ కాదు, పీడీ గారు చెప్పింది మీ సిడిపి బాబు. మీ పని చేసుకోండి మీరు పోయి. మీకేం పని? నీకేం పని అమ్మా? మీ ఇద్దరు టీచర్లకు ఏం పని? ఇక్కడ ఇంత దరిద్రంగా మెయింటైన్ చేసేది. అటెండెన్స్ కానీ వేరా మీరు ఎన్ని రోజులు అటెండెన్స్ చేయలే? ఏమో 12వ తేదీ ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఇన్స్పెక్షన్ చేసి అటెండెన్స్ కానీ ఎందుకు వెళ్ళేదమ్మా? నువ్వు చెప్పినావు లేదా మాకు? ఏమో ఎందుకు వెళ్ళి నువ్వు 12వ తేదీ అంత బిజీగా ఉండవు? నువ్వు అటెండెన్స్ వేయలేనంత బిజీగా ఉండవా? నువ్వు చెప్పు. అటెండెన్స్ కానీ వేయలేనంత బిజీగా ఉండవా? ఏం వేస్తారు మీరు? రోజు 10 మందికి వేస్తావు, 10 మందికి గుడ్లు అమ్ముకుంటావు, 10 మందికి సంబంధించిన మొత్తం అంతా అమ్ముకుంటావు. అంతే కదా నువ్వు చేసేది ఇక్కడ. అట్లా కాదమ్మా. నువ్వు ఎందుకు అటెండెన్స్? నువ్వు ఇది నీ నెగ్లిజెన్సే కాదా? నువ్వు ఇక్కడ అంగన్వాడీ టీచర్ మా టీచర్ ఉండేటప్పుడు నీ ప్రధానం ఒక టీచర్ కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫస్ట్ వస్తాను ఏం చేస్తారు? టీచర్ కానీ ఎవరు ఏం చేస్తారు? అటెండెన్స్ చేసుకుంటారు. నువ్వు అటెండెన్స్ వేయలే కదా. 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అటెండెన్స్ కానీ వేయలే. అటెండెన్స్ సెంటర్ తెరుస్తానంట లేనట్ట. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే చర్యలను సత్వరమే విరమించాలని వైసీపీ ఎస్సీ సెల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో పేద బిడ్డలకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూపకల్పన చేశారన్నారు. అందులో 10 కళాశాలలు పూర్తయి ప్రవేశాలకు సిద్ధం చేశారని తెలిపారు. పాడేరు, పులివెందులలో మంజూరైన మెడికల్ సీట్లను వెనక్కి పంపించిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రికి దక్కిందన్నారు. ఈ విషయంగా తాము క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తున్న కూటమి ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే ఎక్కువగా నష్టపోయేది దళితులు, బీసీలేనని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మా యొక్క పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మా యొక్క వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు వచ్చారు. అదేవిధంగా టౌన్లో ఉన్న అందరూ మా యొక్క దళిత నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, సబ్జెక్ట్ ఏంటంటే యాక్చువల్గా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఒక పెద్ద దుర్మార్గమైన చర్య. ఎందుకంటున్నానంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను ఇక్కడ స్థాపించారు. ఆ 17 కాలేజీలలో 10 కాలేజీలు ఆల్రెడీ కమెంట్స్ అయిపోయినాయి, జరుగుతున్నాయి కూడా. మిగతా 2 కాలేజీలు పాడేరు అండ్ పులివెందులో కూడా కంప్లీట్ అయిపోయినా కానీ 50 సీట్లు ఒక్కొక్క దానికి వచ్చినా కానీ మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికి పంపించేశారు మాకు వద్దని చెప్పి. మిగతా 5 కాలేజీలకు 80% డెవలప్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయినప్పటికీ మేము ఎన్ని ధర్నాలు చేసినా కోటి సంతకాలు కార్యక్రమం ఇంకా మొదలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ముందుకు పోతున్నా కానీ ఆయనలో చలనం లేదు. తన భర్త ఆచూకీ కనుగొని దుండగుల బారి నుంచి రక్షించాలని ప్రొద్దుటూరు పట్టణంలోని తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి కోరుతున్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్తను శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పట్టణ నట్టి నడి రోడ్డున శివాలయం సెంటర్లో పోలీసులు మంటూ చెప్పి కారులో తీసుకెళ్లారన్నారు. ఈ విషయంగా ప్రొద్దుటూరులోని అన్ని పోలీస్ స్టేషన్లకు తిరిగానని, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినా ఇప్పటి వరకు ఆచూకీ కనబడలేదన్నారు. ప్రొద్దుటూరు పట్టణం బంగారు దుకాణాల వీధిలో తనకంటి జ్యువెలర్స్ను నిర్వహిస్తున్న తనకంటి శ్రీనివాసులు శుక్రవారం రాత్రి బంగారు దుకాణాన్ని మూసివేసి భార్య శ్రీలక్ష్మితో కలిసి ఇంటికి వెళ్తుండగా కారు నిలుపుకొని ఉన్న 5 మంది తమ ద్విచక్రాన్ని అడ్డగించి 3 టౌన్ పోలీసులమని చెప్పి తన భర్తను కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. తాము ద్విచక్ర వాహనంలో వస్తామని, అలా కాకుంటే తాను కూడా కారులో వస్తానని చెప్పినా వినిపించుకోకుండా తన భర్తను తీసుకెళ్లారన్నారు. అయితే శనివారం మధ్యాహ్నం 1 గంట అయినా ఇంతవరకు తన భర్త ఆచూకీ గురించి ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోలేదని అన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ వద్దకు వచ్చి తన కనీసం మహిళను కూడా చూడకుండా డీఎస్పీని కలవనివ్వలేదని అన్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలని, తాము ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే కడతామని, అంతే తప్ప ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఎలా అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు తనకంటి శ్రీలక్ష్మి. మా తనకంటి జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఓల్డ్ మార్కెట్లో ఉంది. నైట్ 8:30కి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్లో మాది స్కూటీ ఆపి మరి మా ఆయన్ను మేము పోలీసు వాళ్ళ మనిషి కార్లో ఎక్కించుకొని పోయినారు. 3 టౌన్కి రండి మేడం, మీరు కూడా సార్ని 3 టౌన్కే తీసుకుపోతున్నామని చెప్పినారు. నేను వెంటనే 2 మినిట్స్లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను. 3 టౌన్లో ఎవరు లేరు. అక్కడి నుంచి మళ్ళీ 2 టౌన్కి పోండిమ్మా అన్నారు పోలీసు వాళ్ళు. 2 టౌన్ పోయినాను. ఒక 8:30-9 నుంచి ఒక ఒంటరి ఆడది 3 టౌన్, 2 టౌన్, 1 టౌన్ అని 3 టౌన్లు పోలీసులు నన్ను తిప్పించినారు. కానీ మా ఆయన చూపిలా. ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో 2 సెల్లులు స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి. ఆయన ఆచూకీ నాకు అసలు తెలియదు. అక్కడికి పోతే ఇక్కడ, ఇక్కడికి పోతే అక్కడ. ఇప్పుడు కూడా ఉదయం 1:30 నుంచి డిఎస్పీ కోసం వెయిట్ చేస్తున్నాను. మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఊరికి అక్కడ ఇక్కడ అని తిప్పుతున్నారు. నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకీ నాకు చూపించడం లేదు. వాళ్ళు మళ్ళీ నిజమైన పోలీసులా కాదా, ఆయన ఎక్కడున్నాడు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని. శివాలయం నడి సెంటర్లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా, ఎట్లా ఉంది మన పరిపాలన? ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది. నన్ను ఎక్కడో సందుల్లో బంధుల్లో మా ఆయన తీసుకుపోలేదు వాళ్ళు. శివాలయం సెంటర్ నడిబొడ్డున తీసుకుపోయినారు. ఏ కెమెరాలు పనిచేయడం లాంట. మొత్తము మా షాప్లో పనిచేసే పిల్లలందరం కుక్కల లెక్క తిరిగినాం. నైట్ 1 గంట వరకు ఏ షాప్ వాళ్ళు మాకు ఒక్క కెమెరా కూడా లేదని మాకు చూపించడంలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నారా లోకేష్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తూ విద్యార్థులకు రాజకీయ అవగాహన కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. టీడీపీ నగర అధ్యక్షుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ సూర్యనారాయణరావుల స్పష్టీకరణ.
కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో ప్రజలకు ఒరింగిదేమీ లేకపోగా అన్ని వర్గాలను మోసగించారు. చంద్రబాబు తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రజల నుంచి నేతలు పుట్టుకు రావాలన్న ఉద్దేశంతో ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీ పర్యటన. డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.